ఫ్రెండ్స్, నేనైతే ఇరుగొట్టం దగ్గరలో ఉన్న మరిగిరి యాత్రకు అయితే వచ్చాను. చూడండి, ఈ పాల్కొండకి ఇరుగొట్టంకి మధ్యలో అయితే ఉంటుంది. ఇది క్రిస్టియన్స్ల యాత్ర. చాలా అద్భుతంగా చాలా జనాలతో అయితే వస్తూ ఉంటారు. ఇది పార్వతీపురం మన్యం డిస్టిక్ ఇరుగొట్టంలో అయితే ఉంటుంది. ఎవరైనా రాకపోతే జనవరి 13న జరుగుతుంది, చాలా గ్రాండ్గా. మేమైతే బండి పార్కింగ్ ప్లేస్ నుంచి అయితే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. అదే అయితే గేటు. అక్కడి నుంచి ఆ చర్చ్ అయితే కనబడుతుంది కదా, అక్కడే చర్చ్. అలాగే ప్రార్థన మందిరం కూడా చాలా పెద్దగా చేశారు, అది కూడా చూపిస్తాను. జనాలు అయితే ఒకలా లేదు, చాలా ఎక్కువ మంది అయితే వచ్చారు. అదే ఇలా నుంచి లోపలికి ఒక 100 మీటర్లు నడిస్తే వచ్చేస్తుంది చర్చ్. ఈ యాత్రలో అయితే క్రిస్టియన్స్లు ప్రార్థన కోసం కన్నా తిరగడానికి, ఎంజాయ్మెంట్ కోసం అయితే చాలా ఎక్కువ మందిగా వస్తూ ఉంటారు. చూడండి, జనాలు చూసిన అసలు రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. అంతగా జనాలు అయితే వచ్చారు. చాలా ఈ చుట్టుపక్కల ప్రజలు అయితే చాలా ఎక్కువ మందికి వస్తూ ఉంటారు. బామని, కొత్తూరు, సేదంపేట, పాల్కొండ, ఇరుగొట్టం ఈ లైన్లో వాళ్ళు అయితే చాలా వస్తూ ఉంటారు. చర్చ్ లోపల ప్రార్థన మందిరం అయితే ఇది. లోపల అయితే వచ్చారు. ఆల్రెడీ ఇక్కడైతే ప్రార్థన అవుతుంది. కొంతమంది అయితే అలాగుంది ఇక్కడ. ఇది లోపల మాత్రమే, ప్లేస్ చాలా తక్కువ. బయట చూడండి, ఇది ఓపెన్ ప్లేస్. ఈ యాత్ర రోజున జరిగే ప్రార్థనలన్నీ ఇక్కడే జరుపుకున్నారు. ఈరోజు లాస్ట్ రోజు కనుక అందరూ అయితే ప్రార్థనలు ముగించుకొని యాత్రను చూసుకుంటూ అయితే వెళ్ళిపోతున్నారు. నేను సాయంత్రం 3-3:30 అవుతుంది. ఆ టైం వచ్చినందున ఇక్కడ వచ్చిన ప్రార్థన ప్రజలు అలాగే యాత్రికులు అయితే చెదిరిపోయారు. ఇది ఓపెన్ ప్రార్థన మందిరం. ఆ లోపల చూశారు కదా, గజాల లోపల. ఆ లోపల అయితే మెయిన్ ప్రార్థన మందిరము. ఆ లోపలే అయితే ఇప్పుడు ప్రార్థన అయింది కదా, చూపించాను. ఇదైతే ఓపెన్ ప్రార్థన మందిరము. చాలా విశాలమైన ప్రదేశం అన్నమాట. వెనకాల అయితే ప్రార్థన మందిరము, దాని ముందులైతే చూడండి షాపులు, అలాగే జనాలు అయితే తందాలుగా అయితే చాలా ఎక్కువ మంది వచ్చారు. ఈ మరిగిరి యాత్ర చూడడానికి, అలాగే ప్రార్థన చేయడానికి చాలా ఎక్కువ మంది అయితే వచ్చారు. జనాలైతే చాలా ఎక్కువ మంది వచ్చారు. చూడండి, కొండ పైన ఎక్కే స్టార్టింగ్లో అయితే ఇక్కడ మరియపల్లి అయితే ఉంది. ఇదిగో స్టెప్స్ అయితే ఇక్కడ నుంచి ఇదే స్టార్టింగ్. ఇలా పైకి చర్చ్కి అయితే వెళ్తున్నాను. అక్కడ నుంచి కింద కూడా వ్యూ చాలా బాగుంటాయి. అక్కడ పుణ్యశాఖం ఉంది. కాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు చిన్నపిల్లలు. చూడండి, కోరికలు ఉన్న కూడా ఇలా నడుచుకుంటూ పైకి ఎక్కుతుంటారు. ఇప్పుడైతే ఒక కొండపైన చర్చ్ ఉంది. ఆ చర్చ్ నుంచి ఇంకొక కొండకైతే శిలో బొమ్మ అయితే వేస్తున్నారు. ఆ శిలో బొమ్మ వేసిన ప్లేస్కి అయితే నేను వెళ్తున్నాను. చూడండి, కొండ పైన అయితే ఉంది. అక్కడ పైన కనబడుతుంది కదా, అక్కడైతే శిలువ వేశారు.
దారి మొత్తం ఐస్ క్రీమ్ బల్లే. ఒక్కొక్క స్తూపాల దగ్గర అయితే ఒక్కొక్కటి చూడండి, కొన్ని రాళ్ళు అయితే పేర్చారు వాళ్ళ కోరికలని తీరాలనే ఉద్దేశంతో. అయితే ఇదిగో చూడండి ఇక్కడ, అలాగే అక్కడున్న బొమ్మ దగ్గర, అలాగే కింద కూడా అక్కడ కూడా రాళ్ళే పేర్చారు. రాళ్ళతో పాటు ఇక్కడ క్రోతులు కూడా వెలిగించి ఉన్నారు. వచ్చిన యాత్రికులు అలాగే భక్తులు ఈ విధంగా అయితే చేశారు. కింద నుంచి చెరువు ఉన్న కొండ పైనకి అయితే వచ్చాను. వెనకాల కనబడుతుంది అదే చెరువు ఉంది కదా. ఇక్కడ ఒక పుణ్యక్షేత్రము, అలాగే ఇందాక చూపించాను కదా అది ఇంకో కొండ, ఇది ఇంకో కొండ, వేరు కొండ దగ్గర అయితే ఉంది. సిలువ ఉన్న కొండ పైన వచ్చేవాళ్ళు ఎవరైనా అయితే జాగ్రత్తగా రండి. కొండ పైన ఉన్న చర్చు చెలో బొమ్మ కన్నా ఇక్కడ బాగానే ఉంది. యాత్ర మొత్తం వ్యాపారస్తులు అయితే నిండిపోయారు. చూడండి రకరకాల బొమ్మలు అలాగే వస్తువులు, దారి మొత్తం అయితే అవే నింపినారు. ఈ యాత్రలో టైంపాస్ అయ్యేది ఎక్కువగా శనగలు. చూడండి ఇక్కడ వర్షాలు షాపులు అయితే పెట్టినారు. ₹50